శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, మహాదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క లీలలను భక్తి శ్రద్ధలతో ఆలకించి శివానుగ్రహాన్ని పొందుదాం. పూర్వం కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీర శైవ భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతినిత్యము 5గురు జంగమయ్యలకు తృప్తికరంగా భోజనం పెట్టిన తర్వాతే తాను భోజనం చేసేటటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ప్రతిరోజు 5గురు జంగమ దేవరులకు వారు కోరినటువంటి భోజనాన్ని పెట్టి, వారు కోరినటువంటి వస్తువులను ఇచ్చి వారిని తృప్తిపరుస్తూ ఉండేవాడు. ఆ సిరియాలు యొక్క భక్తి ఎంతటితో కనుక్కోవాలి అనేటటువంటి ఆశతో పరమేశ్వరుడు ఒకనాడు జంగమదేవర వేషంలో సిరియాలకు కనిపిస్తాడు. కనిపించి సిరియాలు ఆయనకు అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్షను స్వీకరించేందుకు ఆహ్వానిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందు ఆయన్ను మాటల్లో దింపి నెమ్మదిగా విషయాన్ని బయటపెడతాడు. నీవీ వ్రతం సంగతి విన్నాను. దీనికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నావని విని నేనెంతో సంతోషించాను. అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది. అదేమిటి అంటే, నేను దానిని నెరవేర్చేటటువంటి గృహస్థులు ఎవ్వరూ కనిపించగా ఇన్ని రోజులు తిరుగుతూ ఉన్నాను. మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుంది అని అంటారు. అంతేకాదు, మృగమాంసాన్ని తినేటటువంటి పులి కూడా అదృష్టవశాత్తు ఎప్పుడైనా మనుష్య మాంసం తిన్నట్లయితే అప్పటి నుండి ఇంకా మృగమాంసాన్ని ఇష్టపడకుండా నరమాంసం కోసమే దారి కాచి మరీ మనుషులను చంపుకొని తింటుంది. కాబట్టి మాకు కూడా నరమాంసంతో భిక్ష ఇచ్చినటువంటి వారి ఇంటనే మేము భిక్షను స్వీకరిస్తాం, లేదా నీళ్లు తాగి ఉపవాసం ఉంటాం. మేం వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని యొక్క మాంసమును మాకు వండి పెట్టేవారు అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం చేయకుండా నేను ఉపవసిస్తూనే ఉన్నాను, కానీ నాకెవ్వరూ కనిపించలేదు. మా కోరిక తీర్చేవారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూ ఉన్నాను. నీకు అలాంటి సామర్థ్యమే కనుక ఉంటే నాకు భోజనాన్ని పెట్టు, లేదా నా దారిన నేను వెళ్ళి వస్తాను అని అంటాడు. అలా లేవబోతున్నటువంటి ఆ జంగమదేవరను ఆపి, స్వామి, దీనికోసం ఇంతటి విచారం ఎందుకు? నాకు 12 పుత్రుడు ఉన్నాడు. అతని మాంసంతో మీకు భోజనాన్ని పెట్టి మిమ్మల్ని తప్పకుండా తృప్తిపరుస్తాను. కొంచెం సేపు ఇక్కడే విశ్రమించండి అంటూ సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యతో విషయం చెప్పలేక తడబడుతూ నిలబడి ఉంటాడు. ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవర కోరిక గురించి తన భార్యకు చెబుతాడు. ఆమె లేచి, ఎందుకిలా బాధపడతారు? కోరినవాడు మహేశ్వరుడు, ఇచ్చువాడు నా హృదయేశ్వరుడు. మీ పుత్రుడి మీద నాకున్నటువంటి స్వతంత్రం మీకు లేకుండా పోతుందా ఏమిటి? ఇంకా ఆలస్యం చేయవద్దు అని అంటుంది. ఒక పరిచారికను పంపించి పాఠశాలలో చదువుకుంటూ ఉన్నటువంటి తన కుమారుణ్ణి పిలిపిస్తారు. పాఠశాల నుండి వచ్చినటువంటి కుమారుణ్ణి తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని తలనిముడుతూ మంచి మాటలు చెబుతూ మధ్యలో భర్తకు సైగ చేస్తుంటుంది. వెనక నుంచి కత్తితో కొడుకు తలను తుంచమని చెప్పి ఆమె సైగ చేస్తుంది. భర్త అలాగే చేయగా ఆమె నమ్మక ద్రోహం చేసి తెగవేసినటువంటి కొడుకు తలను దాచి శరీరంలో ఉన్నటువంటి మాంసము కండలను ముక్కలుగా కోసి రుచిగా వండి మిగతా భక్ష భోజ్య లేహ్యాలతో భోజనాన్ని సిద్ధం చేస్తుంది. శివపూజ చేసుకున్నటువంటి సిరియాలు జంగమదేవులను పిలుచుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు. అలా వెళ్ళి ఒక చెట్టు కింద ఉన్నటువంటి స్నాన సంధ్యానుష్ఠానాలను పూర్తి చేసుకొని జపం చేసుకుంటూ ఉంటున్నటువంటి ఆ జంగమదేవులను చూసి, స్వామి, దయచేయండి, సర్వము సిద్ధమై ఉన్నాయి, మీరు ఎక్కడ ఉన్నారు అంటూ వెతుక్కుంటూ వచ్చాను అంటూ మర్యాదగా ఆహ్వానిస్తాడు. అప్పుడు జంగమయ్య, మా కోసం వెతకడం దేనికి? ఇక్కడ అక్కడ అని ఏమిటి? ఎక్కడ చూసినా మేమే ఉంటాం. అయినా మాలాంటి జంగములకు మీ వంటి గృహస్థులు పట్టుగొమ్మలు అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో బయలుదేరుతాడు. ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని చెప్పి సిరియాలు ఎంత చెప్పినా విననటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలను ఇచ్చి బలవంతంగా శివపూజను చేయిస్తాడు. ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలను చూపించమని చెప్పి పట్టుబట్టగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలకుని మాంసంతో వండినటువంటి కూరను తీసుకుని వచ్చి ఆయన ముందు పెడుతుంది. దానిని చూసినటువంటి జంగమయ్య, దీనిలో తలకాయ మాంసమేది? అది చాలా రుచిగా ఉంటుంది. మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసాన్ని అమ్మేటటువంటి కటిక వాళ్ళ నుండి మేక తలలను అలాగే వాటిని ఎంతో ఆశగా కొనుక్కొని తీసుకొని వెళ్ళడం నేను చాలాసార్లు చూశాను.
అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అని లేచిపోబోయినటువంటి అతనిని బ్రతిమాలి, ఇదిగో దేవా, ఇది కేశాలతో ఉన్నది. పూర్వం అగస్య మహర్షికి ఒక ముని నరమాంసం పెట్టి అతనిచే శపింపబడ్డాడు కదా, అందుకే దీనిని నేను వండలేదు. ఇప్పుడే ఈ తలను వండి తీసుకొని వస్తాను అని చెప్పగా అతని భార్య కూడా ఆ తలకాయను తొందరగా వండి తీసుకొని వస్తుంది. ఆ కపట జంగమయ్య సిరియాలతో, ఏ శెట్టి, నీవు నీ అర్ధాంగి నా నాపై కనపరుస్తున్నటువంటి దృఢభక్తికి, మీరు చాలా వేగంగా సమకూరుస్తూ ఉన్నటువంటి ఈ పదార్థాలకు నేను చాలా సంతోషించాను. కానీ ఇంకొక పని ఉంది. నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధాంగి వడ్డిస్తూ ఉండగా మనిద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి. అలా అయితే సరి, లేదా నా దారిన నేను వెళ్ళిపోతాను అంటూ మరలా లేవబోతాడు. ఇక నోట మాట రాక బాధపడుతూ ఉన్నటువంటి సిరియాలు దగ్గరకు వెళ్ళి అతని భార్య, ఎందుకు ఇలా బాధపడతారు? మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు మాంసం తినడం తప్పవుతుందా? జంతువధ చేసేవారు ఆ జంతువు మాంసం తాము భుజించినా తప్పు లేదని చెప్పి పెద్దలు చెబుతారు కదా అని అతనిని కాస్త శాంతపరిచి ఇద్దరికీ ఆసనాలు వేసి వెండి పళ్ళారాలలో కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలను వడ్డించి ఆరగించమని చెప్పి చెబుతుంది. ఇక ఈశ్వరుడు వారి భక్తికి మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి వెనకాడలేదు. ఇతని భార్య ఇతని కన్నా సాహసిగా ఉన్నది. స్త్రీలకు ఉన్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా, వీళ్లను మోసం చేయలేము అని ఆలోచించి సిరియాలతో, అవునోయ్ శెట్టి, ఇంట్లో అన్నీ సమకూరాయి, ఇంకా మనం భోజనం చేయడం ఒక్కటే తరువాయి. కానీ ఇంకొక గొప్ప లోపం ఉందోయ్, దానిని కూడా కనుక నువ్వు తీరిస్తే ఇక సుఖంగా నీతో విందును ఆరగించి నా దోవన నేను పోతాను. ప్రపంచంలో ఎవరైనా తమ ఇంట్లో విందు ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కలత్ర దాస దాసీ జనాలతో ఆనందించాలి కదా. నీకు కుమారుడు ఉన్నావని చెప్పావు కదా, అతనిని కూడా పిలువు, వారితో కలిసి విందును ఆరగిద్దామని అంటాడు. ఇక సిరియాలు కన్నీళ్లు ఉబికి వస్తూ ఉండగా దీనమైనటువంటి స్వరంతో, మహేషా, నా స్థితి మీకు తెలిసి కూడా నన్ను ఈ విధంగా మీరు తిప్పలు పెట్టడం తగునా? నాకు ఒక్కడే కొడుకున్నాడని, వాడి మాంసమే మీకు విందును వరుస్తున్నారని ముందే చెప్పాను, అదే చేశాను. అసలు వాడెక్కడికన్నా వెళితే తప్పకుండా పిలిచేవాడిని. చనిపోయినటువంటి కొడుకును నేను ఎలా పిలవాలి? పిలిచినా వాడెలా వస్తాడు, ఎలా పలుకుతాడు? ఈ ఆలోచనలన్నీ మానుకొని మీరు భోజనం చేయండి అని చెప్తాడు. దానికి ఆ జంగమయ్య మహో ఉద్రేకంతో లేచి బాగా కోపగించుకున్నవాడిలా, చీచి, నీవు పుత్రకుతంత్రుడవు, అపుత్రస్యాత్ర గతిర్నాస్తి అని అంటారు కదా, నీలాంటి గతిమాలిన వారి ఇంట్లో భోజనం చేయడం కన్నా ఇవాళకి పస్తుండడం మేలు అని విసుక్కుంటూ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉండిపోతాడు. ఇక జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి, తిరువెంగళంబ, నీ మగడు ఎంత చెప్పినా వినట్లేదు, నువ్వైనా నా మాట మన్నించి నీ చిన్ని కుమారుణ్ణి పేరు పెట్టి పిలువమ్మా. తల్లి పిలిచితే రానటువంటి బిడ్డడంటూ ఎవరూ ఉండడు. బిడ్డలకు దేనికైనా అడ్డం ఉందేమో కానీ మాతృప్రేమపై అడ్డం లేదు. జనని పిలిచినా పోయినటువంటి తనయుడైనా సరే పరుగు పరుగున వస్తాడు అని ఆనతినిస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అనుకొని తిరువేంగళాంబ ఇంట్లో అన్ని మూలలు తిరుగుతూ కొడుకును పిలుస్తూ ఉంటుంది. ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకొని రాగా అతనిని తీసుకొని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆవిడ. అక్కడ జంగమదేవర బదులుగా సకల పరివారంతో సహా సదాశివుడు ప్రత్యక్షమై ఉంటాడు. వారి భక్తికి మెచ్చి వారిని తమ ప్రమదగణంలో కలుపుకొని కాంచీపుర వాసులందరినీ కైలాసంలో స్థానమిచ్చేలా చేస్తాడు. ప్రమదగణంలో ఉన్న సిరియాలుకి కొన్నాళ్లకు గర్వాన్ని మాత్రం జయించలేకపోతాడు. అదేమిటి అంటే, సిరియాలకు తన బంధుమిత్ర సమేతంగా కైలాసాన్ని పొందాము అని చెప్పి కాస్త గర్వం ఏర్పడుతుంది. పరమేశ్వరుడంతటి వాడు తన భక్తిని మెచ్చి తన కుమారుని తిరిగి బ్రతికించి తనకు బంధుమిత్ర గణంతో సహా శివగణంలో చోటిచ్చాడని అహంభావం చూపిస్తూ ఉంటాడు. ఆయనకు వచ్చినటువంటి గర్వాన్ని అణచాలి అని చెప్పి పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు. అలా ఒకనాడు, శెట్టి, మనం ఒకసారి భూలోకానికి వెళ్ళి రావాలి, పద వెళ్ళి వద్దాం అంటూ అతని చెయ్యి పట్టుకొని ఇద్దరు జంగమ రూపాలలో నిమ్మవ్వ ఇంటికి వెళతారు. వారిని చూసినటువంటి నిమ్మవ్వ ఎంతో సంతోషించి, మా ఇంటిని పావనం చేయడానికి వచ్చినటువంటి భూరుద్రుడు మీరు మా ఇంట భిక్షను తీసుకొని శయనించండి అని చెప్పి వారిని ప్రార్థించి వారి కోసమై శయ్యను పరిపించి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి అని చెబుతుంది.
నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో తాను నిమగ్నమై ఉంటుంది. వారిరువురు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోదని చెప్పి కడవ తీసుకొని ఏటికి వెళ్తుంది, నీళ్లు తీసుకొని వద్దామని చెప్పి. ఇక నిమ్మవ్వకు ఒక కొడుకుంటాడు. అతను పశువులు కాయడానికి వెళతాడు. మధ్యలో అతనికి ఆకలిగా వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. పాపం నిమ్మవ్వ మాత్రం కనిపించదు. అయితే అతనికి మాత్రం ఒక పళ్ళెంలో అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు చక్కగా కనిపించుంటాయి. అయితే అతను పాపం అసలే ఆకలితో ఉన్నాడు కదా, అలా ఆకలి వేయడం వలన వాటిని 2 తీసుకొని తింటూ అలా బయటకు వెళుతూ నీళ్లు తీసుకొని ఎదురొస్తున్నటువంటి తల్లి కంటపడతాడు. ఇక అంతే, ఆమె ఆ కొడుకును కోపంగా చూసి, ఓరి కుక్క, భక్తుల కోసం నేను సిద్ధం చేసి ఉంచినటువంటి వంటలను నువ్వు ముట్టుకొని తింటావా? అసలు నీలాంటి కొడుకు ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటిరా దౌర్భాగ్యుడా అంటూ కోపంతో పాపం ఆ పిల్లవాడిని చావగొట్టి గాడిలో తోసివేసి ఆ శవంపై ఎవ్వరికీ కనిపించకుండా ఒక తొక్కు కప్పి మరలా శుచి స్నానం చేసి మరలా పరిశుద్ధంగా వంటలన్నీ కూడా చేసేస్తుంది. మరలా నీరు తీసుకొని రావడానికి కోసమై వేటికి వెళ్ళిపోతుంది. అలా ఆ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకొని గాడి దగ్గరకు వెళ్ళి నిమ్మవ కొడుకు మీద కప్పినటువంటి ఆ ధూళిని ఊది ఆ శవాన్ని చూపించి సిరియాలతో అంటాడు, ఏమయ్యా చూసావా, మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలను ఈ పిల్లవాడు ముట్టుకొని అపవిత్రం చేశాడని చెప్పి ఈ పిల్లవాడిని గోతిపాలు చేసి మరలా వంట చేసి మన స్నానాని కోసం అని చెప్పి మరలా నీరు తీసుకొని రావడానికై ఏటికెళ్ళింది ఆవిడ అని చెప్పి ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చూపించి చెప్పి ఏమీ తెలియనట్లు వచ్చి మరలా పడుకుంటారు. అంతలో అవ్వ వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివపూజను కానివ్వండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, బాగా ఆకలిగా ఉండుంటుంది కదా అని చెప్పి వారికి శివపూజా సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటుంది. అలా వారు కూడా స్నానాలు చేసేసి విభూదిని రుద్రాక్షలను ధరించి శివపూజ చేసి అవ్వ వడ్డించినటువంటి పదార్థాలను భుజించడానికి ముందే, అవ్వా, నీ కొడుకు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి నీకోసం అని చెప్పి వెతికి నువ్వు కనిపించక ఎటో వెళ్ళిపోయాడు. పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో పాపం ఆ పిల్లవాడిని వదిలిపెట్టి ముందు మేం భుజించడం మంచిది కాదు, కానీ వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని రాపో అని అంటాడు. అలాగే మేము ముగ్గురం కలిసి తింటామవ్వా, అప్పటిదాకా మేము విందును ఆరగించము, ఆగే ఉంటాం, వెళ్ళి తొందరగా ఆ పిల్లవాడిని పిలుచుకొని రాపో అని చెబుతాడు పరమేశ్వరుడు. ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వ, ఇదిగో ఓ నీలకంఠ, ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది, నన్నెందుకు మాయ చేస్తున్నావు? ఆడదాన్నని చెప్పి నన్నేమన్నా భ్రమలో పడేస్తున్నావా ఏమిటి? నీ వేషాలు నా దగ్గర కాదు, ముందు నీ వేషాలు మానుకో. నేనేమన్నా సిరియాలను అనుకుంటున్నావా? కొడుకుని చంపి నిన్ను మెప్పించి తిరిగి ఆ కొడుకుతో సహా నువ్విచ్చేటటువంటి కైలాసాన్ని పొందేందుకు నాకు కైలాసం ఏమి వద్దు. నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో చనిపోయాడు, వాడి పాపం వలనే వాడు పోయాడయ్యా. అలాంటి పాపిష్టి కుమారుడు నాకెందుకు? వాడుంటే ఎంత, లేకుంటే ఎంత, నేను వాడిని పిలవను, వాడు రాడు, పొద్దుపోతుంది, ముందు మీరు భోజనం చేయండి. నా కొడుకు మాట అసలు మీకెందుకు? పాపాత్ముడు చావక బతుకునా, చచ్చినవాడు మరలా వచ్చినా నేను మెచ్చినా. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు భోజనం చేయండి అని చెబుతున్నటువంటి నిమ్మవ్వ ధైర్యానికి సిరియాలు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు. అతడు అలా నిశ్చేష్టుడై ఉండగా పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా ప్రత్యక్షమవుతాడు. అది చూసినటువంటి నిమ్మవ్వ, పరమేశ్వర, ఏమిటయ్యా నీ లీలలు? ముందేమో ఒక కొంటె వేషంతో రావడం, మమ్మల్ని భ్రమలో పెట్టడం, ఆ తరువాత నీ నిజరూపాన్ని చూపించి రమ్మని చెప్పి మమ్మల్ని పిలవడం, వరాలను కోరుకోమని అడగడం, నీ పనులు నాకు తెలియనవు కావు తండ్రి. నేను మనిషినైనా నీ మాయలకు లొంగను సుమా. నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు కదా, 2 సార్లు నా చేత వంట చేయించావు. ఇప్పుడు భోజనం మాని ఇలా మాయ రూపాలను చూపిస్తే మాత్రం నేను ఊరుకోను. నీ ఇదివరకు భక్తుల్లాగా నేను నీ మాయోపాయాలకు లొంగి నువ్విచ్చేటటువంటి వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని చేరేదానినైతే కాదు. నువ్వు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా నేను నీతో పాటు రాను. ఇంకేమీ వేషాలు వేయకుండా ఇదిగో తిన్నగా కూర్చొని నేను వండినటువంటి వంటలన్నీ చక్కగా ఆరగించి మరీ వెళ్ళు, అప్పటిదాకా నిన్ను కదలనివ్వను అని పట్టుపడుతుంది. ఇక పరమేశ్వరుడికి వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి సిరియాలను అనునయిస్తూ, నువ్వెందుకింత చిన్నబోతున్నావయ్యా? పన్నగభూషణుని యొక్క భక్తుల చరిత్రలు నువ్వెప్పుడూ వినలేదా అని అతనికి నిమ్మవకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను తెలియజేసేలా
నిమ్మవ్వ దగ్గర చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల ఇది. అప్పుడు సిరియాలకు ఉన్నటువంటి గర్వం అంతా తొలగిపోతుంది. ఇప్పుడు బెజ్జమహాదేవి గురించి తెలుసుకుందాం. బెజ్జమహాదేవి పరమేశ్వరుని యొక్క భక్తురాలు. ప్రతిరోజు పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది. భక్తి గీతాలను పాడుతూ ఉండేది. ఒక రోజున పూజా మందిరంలో పరమేశ్వరుడి ప్రతిమను చూస్తూ ఉన్నటువంటి ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అదేమిటి అంటే, లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పరమేశ్వరుడికి తల్లి లేదే. పరమేశ్వరుడు పులి చర్మం కట్టుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, పాపం శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే పాపం ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? అలా చేస్తుంటే విషం తాగనిచ్చేదా? ఈ విధంగా భిక్షాటన చేయనిచ్చేదా? ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది? తల్లే ఉంటే బిడ్డలను దగ్గర నుండి ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేది కదా. పెళ్ళి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వల్లనే ఇలా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకు, నేనే తల్లినవుతాను, పరమేశ్వరుడికి పెంచినటువంటి తల్లి అని అనిపించుకుంటాను అని అనుకుంటుంది. అలా మనసులో ఆ ఆలోచన రాగానే బెజ్జమహాదేవి అనుకున్నదే తడవుగా శిశువంత పరిమాణం కలిగినటువంటి పరమేశ్వరుని ప్రతిమను తయారు చేయిస్తుంది. దానినే శిశువుగా భావించి ఆ యొక్క ప్రతిమను లాలించి ముద్దాడుతుంది. కాళ్ల మీద పడుకోబెట్టుకొని ప్రతిరోజు తలంటు స్నానం చేయిస్తూ ఉండేది. నలుగుతో శరీరమంతా రుద్దుతుంది. దోసిలితో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది. కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది. స్నానం అయిపోయిన తరువాత చెంబుతో నీళ్లు తీసుకొని పరమేశ్వరుడు చుట్టూతా తిప్పి దిష్టి తీస్తుంది. మెత్తటి గుడ్డతో ఒళ్ళంతా తుడుస్తుంది. తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఊపుతూ జోలపాట పాడుతుంది. 3 కళ్లకు కాటుక పెడుతుంది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడుతుంది. ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పిస్తుంది. అలా ప్రతిరోజు అనేకములైనటువంటి బాల్యోపచారములన్నీ చేస్తూ వాత్సల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటుంది. ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది. ఆమె తల్లి ప్రేమను చూసినటువంటి ఆ హరుడు ఆమె కోరిన విధంగా 5 సంవత్సరాల బాలుళ్లా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు. ఒకే రోజు ఆమె భక్తిని పరీక్షించాలి అని చెప్పి అనుకుంటాడు. అయితే ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించపోతే తినేవాడు కాదు, పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు, పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు. అయ్యా, ఈరోజు ఏమైందయ్యా నీకు? ఇలా ఎందుకు అయిపోయావు? ఎవరు ఏది పెడితే అది తింటావు కదా. ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు, ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కుతాడు. నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్నిలా చేస్తున్నారు శివయ్య అంటూ నిష్ఠూరాలాడుతుంది. ఎంత దిష్టి తగిలిందో మా తండ్రికి, నా బిడ్డకు అంటూ దిష్టి తీసివేస్తుంది. ఎన్ని చేసినా శివుడికి మాత్రం తగ్గలేదు. అయ్యో, నీ శరీరం అంతా ఎందుకిలా చల్లగా ఉంది? ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా. మాట్లాడమేమిటయ్యా? ఓ దైవమా, నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలుగా వాపోతుంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఆ పరమేశ్వరులలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. జరగరానిదేమైనా జరిగితే నేనెలా బ్రతకాలయ్యా? ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు. ఆ పాడు రోజులు నా పాలిట పడకముందే ఆ గుక్కెడు ప్రాణమేదో గుటుక్కమనిపించేలా చెయ్యవయ్యా అంటూ ఆ తలను శివలింగానికేసి కొట్టుకుంటూ ఉంటుంది. నుదురు కూడా చిట్లిపోతుంది. రక్తం ధారగా కారుతుంది. అంతలో ఒక అద్భుతం జరుగుతుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా మెరుపులు మెరుస్తాయి. పెలపెలమంటూ శబ్దాలు వస్తాయి. శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నెలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. బిజ్జమహాదేవి తల పరమేశ్వరుడి తొడను ఆనుకొని ఉంటుంది. ఆమె నుదుట రక్తం అదృశ్యమవుతుంది. ఆమె తల మీద చెయ్యి వేసి, అమ్మా పైకిలే అని అంటాడు ఆప్యాయంగా. బెజ్జమహాదేవి తలెత్తి చూస్తుంది. ఎదురుగా ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు. ఆ వెనుకనే పార్వతీదేవి, నంది, భృంగి వంటి ప్రమదగణాలు అందరూ కనిపిస్తారు. నీ ప్రయత్నాన్ని మానుకో, నీ భక్తిని నేను మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో తల్లి అని అంటాడు. నాకు వరాన్ని నీవు ప్రసాదిస్తావా? నాకు వరం ఎందుకయ్యా? ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు కదా. ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా నాకిక కావాల్సింది ఏముంటుంది? నాయనా, నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటుంది అమాయకత్వంగా. ఆమె వాత్సల్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు.
నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుంది తల్లి? నువ్వు నాకు తల్లివి కాబట్టి ఈ ముల్లోకాలకు ముత్తలివి. ముత్తవ్వ అనేటటువంటి పేరుతో నీవు ప్రఖ్యాతి పొందుతావు అని ఆమెను ఆశీర్వదించి అందరితో పాటే స్వామి అంతర్ధానమవుతాడు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటటువంటి ఒక గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివభక్తుడు. ప్రతిరోజు తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళుతూ ఉండేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి కుంచెడు పాలను ఆ ఆలయానికి తీసుకుని వెళ్ళేవాడు. పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ తరువాత ఆ పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. అలా పరమనిష్టతో ప్రతిదినము కుంచెడు పాలను ఆ పరమేశ్వరుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చిస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఉన్నట్టుండి శివదేవుడికి భార్యతో సహా కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది. దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివపూజ, శివుడికి పాలను నివేదించేటటువంటి పని ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైనటువంటి కూతురును దగ్గరకు పిలుస్తాడు. పాపా, మేము ఒక పని మీద పక్క ఊరికి వెళ్తున్నాం. ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకొక ముఖ్యమైనటువంటి పని, అదేమిటి అంటే మనం ప్రతిరోజు శివాలయంలో ఆ పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేస్తూ ఉంటాం. ఆ పని కూడా నువ్వే చెయ్యాలి తల్లి అంటూ జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి తీసుకుని వెళ్ళు. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళతావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వవద్దు. ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా సావాసగతులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి పనిని చెయ్యమ్మా, మర్చిపోవు కదూ, మా బంగారు కదూ అంటూ గడ్డం పట్టుకొని బ్రతిమిలాడి మరీ చెబుతాడు. అలా గుడికి వెళ్ళేటటువంటి పనిని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు. ఇక అందుకు పాప కూడా సరేనని అంటుంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళతాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులను ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కొంచెడు పాలను కొలుచుకొని ఒక గిన్నెలో పోసుకొని ఆ గిన్నెను చేత పట్టుకొని తను కట్టుకున్నటువంటి పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి శివాలయానికి చేరుకుంటుంది. గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి ఆ శివలింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామివారికి మొక్కుతుంది. పాలవైపు చేతులు చూపిస్తూ, ఓ శివయ్యా, ఇవిగో నీకోసం పాలు తీసుకుని వచ్చాను, పాలును ఆరగించవయ్యా అంటూ ఆ పరమేశ్వరుడి కేసు చూసి చెబుతుంది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడా అని కాస్తకు పక్కకు జరిగి చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది. అలా కాసేపు అయిన తర్వాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది. గిన్నెలో ఉన్నటువంటి పాల వైపు విచిత్రంగా చూస్తుంది. ఎందుకంటే పరమేశ్వరుడు పాలు తాగలేదు. శివయ్యా, పాలు తాగలేదా? నీకోసమే కదా తెచ్చాను. తాగడానికి ఏమిటి నీకు ఇబ్బంది? పాలేమో అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ ఆ పరమేశ్వరుడి కేసు చూసి పురమాయిస్తుంది. ఓహో, పరమేశ్వరుడు తాగలేదు. చిన్నపిల్ల కదా. ఆ పాపకు చింత మొదలవుతుంది. అమ్మా నాన్నలు మరీ మరీ చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్లుగా నేను చేశాను. ఎక్కడైనా ఏమైనా లోపం జరిగిందో ఏమో. పరమేశ్వరుడు ఈరోజు పాలు తాగడం లేదు. దాంతో ఆ పాపకు ఇంకా భయం పట్టుకుంటుంది. పరమేశ్వరుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో నేను దెబ్బలు తినవలసి వస్తుందేమో. శివయ్య వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు, తాగవయ్యా లింగమూర్తి అంటూ ఆ శివయ్యను ప్రాధేయపడుతుంది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలననుకుంటున్నావా? లేదంటే పొద్దెక్కిందనా? లేదంటే పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? ఏమిటి కుంచెడు లేవనా? నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలు పెడుతుంది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి స్వామి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమేశ్వరుని బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు వచ్చి నన్ను కొడతారు. అలా నన్ను కొట్టిస్తావా? నా మీద నీకు ప్రేమ లేదా? నా మీద ప్రేమతోనైనా తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నన్నిలా సాధిస్తున్నావు కదూ. ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా చెప్పు, అడుగు, నిమిషంలో తీసుకొని వస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తానుగా,
మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా అయితే బుజ్జగిస్తుందో అది గుర్తు చేసుకొని మరీ శివయ్యను బ్రతిమలాడుతూ ఉంటుంది, ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు ఆ పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటాడు. ఆ తరువాత ఇలా అనుకుంటాడు, ఈ పాప యొక్క అమాయకత్వాన్ని నిజంగా తప్పకుండా పరీక్షించే తీరాలి అని అనుకుంటూ ఇంకా ఆ పాప ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లడి చేస్తూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ పరమేశ్వరుడేమో పాలు తాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు. మా నాన్నగారు వస్తే నన్ను కోపగించుకుంటారు, నన్ను కొడతారు అని ఏడుస్తూ ఉంటుంది. స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు, నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను చావబాదుతారు. నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురయిందని తెలిస్తే ఆయన చేతుల్లో నేను చావడం ఖాయం. అంతకంటే ఇక్కడే ఇదిగో నీ ముందే చావడం మేలు కదా అని తలను శివలింగానికేసి బాదుకుంటుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపుతాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడతాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేస్తాడు. అప్పుడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంది. ఆ తరువాత పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు. ఆయన దేవుడని, పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందిస్తుంది ఆ పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులవుతుంది. ఇక పాప కూడా ప్రతిరోజు తానే పాలను తీసుకురావడం, పరమేశ్వరుడికి నివేదించడం అది శివుడికి కూడా చాలా నచ్చుతుంది. అలా ప్రతిరోజు పాలు తీసుకొని రావడం, పరమేశ్వరుడు తాగడం జరిగిపోతూ ఉంటాయి. ఒక రోజున ఊరు వెళ్ళినటువంటి తన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ పాప పాలను పరమేశ్వరుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంటుంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతులు వేస్తుంది. అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాల గిన్నెను చూస్తాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళుతున్నావు అని సందేహంగా అడుగుతాడు. పాప గుడిలో పరమేశ్వరుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా చెబుతుంది. ఇక శివదేవుడు పాప మాటలను నమ్మలేదు. శివుడు పాలు తాగాడా? శివుడు పాలు తాగడమేమిటి? నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావు కదూ, నిజం చెప్పు. శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరానటువంటి మాటలనన్నీ అంటాడు. ఇక పాప ఎంత చెప్పినప్పటికీ పాప మాటలను నమ్మనటువంటి ఆ శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళతాడు. ఇక రోజుటిలాగే పాప పాలను ఆ పరమేశ్వరుని ముందు ఉంచుతుంది. లింగమూర్తి, ఆరగించవయ్యా అంటూ పిలుస్తుంది. స్వామి మాత్రం పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరానంత కోపం వస్తుంది. ఓసి, ప్రతిరోజు పాలను ఆ పరమేశ్వరుడే తాగుతున్నాడు అని చెప్పావు కదా, మరి రోజూ తాగేటటువంటి శివుడు ఇవాళ తాగలేదే? చూడను కూడా చూడలేదే? కన్నతండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేసావే పాపిష్టిదానా! ఎంతటి శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకుంటున్నావా? ఉండు, నీ పని చెబుతాను. ఎంత నాటకం ఆడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను చూడు, నీ పొట్ట చీలుస్తాను అంటూ ఆక్రోశంతో ఆ పాప మీదకు ఉరుగుతాడు ఆ తండ్రి. ఇక పాప విపరీతమైనటువంటి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ ఆ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు. అత్యంత దయతో ఆ పరమేశ్వరుడు మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు. పాప అందులోకి చొరబడుతుంది. ఇక తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగబోతాడు. అప్పటికే ఆ పాప పరమేశ్వరుల్లో ఐక్యమైపోతుంది. వెంటనే ఆ దివ్యలింగం, ఆ పాప ఇద్దరూ మాయమైపోతారు. ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి, అమాయకత్వం. అదే పరమేశ్వరుడికి కూడా ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలోనే ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనేటటువంటి పేరుతో స్తుతింపబడుతుంది. ఈ విధంగా పరమేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగాను, కొలిచిన వారికి కల్పవృక్షంగాను, ఎవరికి ఎలాంటి వరాలను కావాలో అలాంటి వరాలను కురిపించేటటువంటి దయాసాగరుడు ఆ పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహాన్ని పొందాలి అంటే నిజంగా అతి సులభమైనటువంటి మార్గం ఏమిటి అంటే నిశ్చలమైనటువంటి భక్తి, దృఢమైనటువంటి విశ్వాసం ఉంటే చాలు. తప్పకుండా ఆ స్వామి వెంటనే అనుగ్రహించేటటువంటి దయాసాగరుడు.
అంత గొప్ప కరుణామూర్తి ఆ పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.